లక్ష్మణరావు గారు, ఇటుపక్క మెట్రో, ఇటుపక్క అండర్ పాస్లని, సబ్వేలని, బ్రిడ్జిలని, ఈ విధంగా మహానగరం ఎన్నో విధంగా డెవలప్ చేస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు హైదరాబాద్లో. ఈ విధంగా ఇంత ట్రాఫిక్ ఉన్న సమయంలో చినుకు పడితేనే భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సందర్భంలో కొన్ని ఈ రూట్ మ్యాప్లు సంబంధించి సరైనటువంటి అవగాహన లేక ఇలా జరుగుతుందా? ఇన్ని మార్గాల్లో చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది? ఈ వర్షం పడ్డప్పుడు కిలోమీటర్ల స్థాయిలో వర్షం నిలబడిపోవటం, కిలోమీటర్ల స్థాయిలో ట్రాఫిక్ నిలబడిపోవటం మనం పదే చూస్తుంటాం వార్తల్లో. దీనికి మీ దగ్గర సొల్యూషన్ ఏముందా? ఇందాక చెప్పిన రిపోర్ట్స్లో భాగంగా ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ సిటీకి నెట్వర్క్ యూటిలిటీ అనేది ప్రాపర్గా లేదండి. హైదరాబాద్లో మ్యాక్సిమం 500 కిలోమీటర్స్కి హై డెన్సిటీ మొబిలిటీ ఉంది, రిమైనింగ్ 9500 కిలోమీటర్స్కి తక్కువ మొబిలిటీ ఉంది. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క నెట్వర్క్ యూటిలిటీ ఉపయోగించే విధంగా ఒక ఫాస్ట్ కారిడార్స్గా యూనిఫైడ్ ట్రాఫిక్ మొబిలిటీకి, యూనిఫామ్ నెట్వర్క్ కవరేజ్కి బేస్ పెట్టుకొని మనము నెట్వర్క్ క్యాటరైజేషన్ ప్రాపర్గా చేయాలి. రెండోది ల్యాండ్ యూజ్ కంట్రోల్ అనేది రైట్ ఆఫ్ వే మీద ఉన్న వ్యవస్థలో ఖచ్చితంగా ఫెన్సింగ్ అనేది రైట్ ఆఫ్ వేకి వేయాలి కానీ మీడియానికి కాదు. ఆ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క కమర్షియల్ సెంటర్స్, తర్వాత అదర్ ఇండస్ట్రియల్ సెంటర్స్ లేదా రెసిడెన్షియల్ సెంటర్స్లో ఈ యొక్క ఎంట్రీ అనేది కొన్ని డిఫైన్డ్ లొకేషన్స్లోనే పెట్టాలి. తర్వాత లేన్ డిసిప్లిన్ అనే వ్యవస్థకి మనం యూజ్ చేయాల్సిన ఐటీఎస్ టెక్నాలజీస్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ టెక్నాలజీ వాడుతూ, అంటే కంప్యూటర్ విజన్ టెక్నాలజీ, ఏఐ బేస్డ్ ట్రైన్ డేటా సెట్ పెట్టుకొని ఎక్కడెక్కడ వయలేషన్స్ ఉన్నాయి, అది ఇంజనీరింగ్ వయలేషనా, ప్లానింగ్ వయలేషనా, మేనేజ్మెంట్ వయలేషనా చూసుకొని థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ చాలా ప్రాముఖ్యంగా ఇంప్రూవ్ చేయాలండి. ఎందుకంటే ల్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ మనం పర్మిషన్ ఇస్తున్నప్పుడు దానికి అనుసంధానమైన నెట్వర్క్, అనుసంధానమైన రోడ్ జామెట్రిక్స్, అనుసంధానమైన రోడ్ యొక్క ఫీచర్స్ని మనం డిఫైన్ చేయకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. మనకి గవర్నమెంట్ చేస్తున్న యొక్క కనెక్టివిటీ ప్యాటర్న్ అవుటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో, రీజనల్ రింగ్ రోడ్ దాని బియాండ్ కూడా అటువంటి ప్లానింగ్ చేసుకుంటూ ప్రాపర్ నెట్వర్క్, యూనిఫామ్ నెట్వర్క్ ప్యాటర్న్ని మనం డెవలప్ చేసుకోవాలా. ఇక లోకల్ స్ట్రీట్స్కి, తర్వాత హై ఫంక్షనల్ రోడ్స్కి కనెక్టివిటీ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలో డిఫైన్ చేసుకోవాలా. దీనికి ఇది అల్టిమేట్గా ఒక డిజాస్టర్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇండియన్ ఆర్మీ ఏ విధంగా టెక్నికల్గా వర్క్ చేస్తుందో అటువంటి టెక్నికల్ ఆర్మీని ఎస్పెషల్లీ డిజాస్టర్ కంట్రోల్కి పెట్టుకోవాలా. దే కెన్ బి ఇంజనీర్స్ అండ్ ప్లానర్స్ అండ్ సైంటిస్ట్, వీరందరి కాంబినేషన్లో మేనేజర్స్ని, హై క్వాలిఫైడ్ హై టెక్నికల్ పీపుల్ని పెట్టుకొని అటువంటి జాబ్ క్రియేట్ చేసి ఈ యొక్క డిజాస్టర్ సెంటర్స్ కూడా పెట్టుకునే పని అయితే, ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీకి కానీ అన్ని మెట్రోపాలిటన్ సిటీస్కి ఒక టెక్నికల్ ఇంజనీరింగ్ గ్రూప్, టెక్నికల్ సైంటిఫిక్ గ్రూప్ ఉన్న రోజున అది ఏదో ఒక గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి ఇది రెస్పాన్సిబిలిటీ ఇస్తే వాళ్ళకి ఇచ్చే బాధ్యతలకి దీనికి కనెక్టివిటీ కాదు. అందువల్ల ఈ యొక్క డిజాస్టర్కి ఎక్స్క్లూజివ్ టీమ్ ఉండాలని నా ఉద్దేశము. దాని ద్వారా ఈ యొక్క ఐటీఎస్ కాన్సెప్ట్స్ ద్వారా కంజెషన్ ప్రోన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక లేన్ కనుక డెడికేటెడ్గా ఇచ్చినప్పుడు కొన్ని లక్షల వెహికల్స్ వెళ్ళిపోతాయి. ఎక్కడైతే మిక్సెడ్ ట్రాఫిక్ కండిషన్స్ వస్తున్నప్పుడు దానికి అనుసంధానమైన ల్యాండ్ యూజ్ కంట్రోల్స్ని, అనుసంధానమైన నెట్వర్క్ కనెక్టివిటీ ఇచ్చుకోవడం ద్వారా ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడుతూ దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే స్థితిలోనే ఉంది. దానికి ఏంటంటే ముఖ్యంగా ల్యాండ్ యూజ్ కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్ యూనిఫామ్ యూటిలిటీ సిస్టమ్, అంటే ఒక ఫ్రాక్టల్ సిటీగా, అంటే యూనిఫామ్ అప్రోచెస్ డెవలప్ చేసుకుంటే ఇక హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఈ యొక్క ఆక్సిజన్ బూస్టర్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. లేదంటే హైదరాబాద్ సిటీకి ఖచ్చితంగా ఆక్సిజన్ బూస్టర్స్ కావాలా, రీజనల్ రింగ్ రోడ్కి ఆక్సిజన్ జనరేటర్స్ కావాలా. ఈ చేయడం ద్వారా ఎన్విరాన్మెంటు, ఎకానమీ, ఎకాలజీ యొక్క డిజాస్టర్స్ మొత్తం కంట్రోల్ అవుతాయనే ఉద్దేశంతో ఈ యొక్క విన్నపం చేస్తున్నాను. హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, బట్ డెడికేటెడ్ టెక్నికల్ టీమ్స్ అనేది కావాలా. దట్స్ మై పర్సన్. ఓకే లక్ష్మణరావు గారు, మీరు చెప్పినట్టుగానే భారీ ట్రాఫిక్ జామ్ సంబంధించి కానివ్వండి, ఇటు నీటికి సంబంధించిన కానివ్వండి, వర్షాలు పడ్డప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి అనేక అంశాల గురించి మీరు చెప్పారు. దాని గురించి ప్రభుత్వం కూడా ఆలోచిస్తే ఇంకా మంచిది.